4 గంటల పైన జపంలో గడకబట్టి ఈవేళ ఈ ఈ ఈ ఈ జీవుడు ఇన్ని వేల మంది ముందు ధైర్యంగా హాయిగా చిత్తశుద్ధిగా మాట్లాడగలుగుతున్నాడు. జపం లేకపోతే ఈ మాటలు రావండి. పుస్తకాలు చదివితే వచ్చే మాటలు కావండి. లోపల ఆత్మానందంలో జపంలో మహామౌనం, పైగా నేను చేసే జపం నామస్మరణ కూడా కాదు, మహామౌనం. నామం కూడా అతీతంగా ఉండే మౌనంలోకి వెళ్ళిపోవాలి. మనస్సు ఏమీ ఆలోచించద్దు అసలు. ఆ స్థితిలో ఉండి జపం చేస్తే తర్వాత నువ్వు ఏం మాట్లాడు అది పాశుపతాస్త్రం అయిపోతుంది. అక్కడ తేడా ఉండదు. ఇంకా ఆ మౌనం నేర్చుకోవాలి, అభ్యాసం చెయ్యాలి. దానికోసం పొద్దున్న గ్రంథాలు చదువుతాను. ఇందులో రహస్యం వెళ్ళదు. 6 నుంచి 8 వరకు నేను ఇంట్లో కూర్చుని సంధ్యావందనం చేస్తాం. బ్రాహ్మణులం కాబట్టి సాయంత్రం సంధ్యావందనం చేస్తాం. పారాయణ కోసం 6 పుస్తకాలు పెట్టుకుంటాను. ఏ పుస్తకం 10 నిమిషాలు మించి చదవను నేను. 10 నిమిషాల్లో ఎంత అయితే అంత. అందులోనే యోగ వాసిష్టం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వరాహ పురాణం నడుస్తుంది. బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్యానంతో వరాహ పురాణం నడుస్తుంది. వ్యాస మహాభారతం నడుస్తుంది. ఆది పర్వం మొత్తం అయిపోయింది. సభాపర్వం నడుస్తుంది. ఎప్పటికైతే అప్పటికి ఎంత అయితే అంత. ఇక్కడికి వచ్చాం లేదు, మామూలుగా కూర్చుని ఇచ్చిన గదిలో కూర్చుని జపం చేసుకుంటాం. మళ్ళీ ఇంటికెడితే రేపు మళ్ళీ మామూలు రేపటి మళ్ళీ మా ప్రణాళిక మాదే. ఆ జపం మీరందరూ పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట చేయండి. మీ వ్యాపారాలు, మీ వ్యవసాయాలు, మీ ఉద్యోగాలు, సంసారాలు అన్నీ బాగుండడానికి నేను గ్యారంటీ ఇస్తాను. నమ్మండి దయచేసి. అందరూ చేయండి. స్వయంగా చేయండి. డిప్యుటేషన్ కార్యక్రమాలు పనికిరావండి. ఇక్కడ దేవుడు భక్తి దగ్గర డిప్యుటేషన్ కార్యక్రమాలు పనికిరావు. వాడి చేయించా, విడి చేయించా, ఇన్ని గుళ్ళు కట్టించా, ఇంతమంది జపం చేసుకుందుకు పెద్ద హాలు కట్టించా. లేదు, హాల్లో నువ్వు కూర్చున్నావా లేదా అది చెప్పు. నీ హాలు కట్టకపోయినా పర్వాలా. ఇంతమంది జపం చేసుకునే అవకాశం ఇస్తాడు. ఏం